తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉపాధి ఆర్ ఉద్యోగ అవకాశాలకి సంబంధించింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది మనకి ఖచ్చితంగా దానికి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి మనకి రిలీజ్ అవుతుంటాయి. సో దాని ఆధారంగానే మన యొక్క సెషన్ అనేది కూడా కొనసాగుతుంది. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించింది. ఇదేది వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు. సో ఈ గ్రీన్ అనేది ఏదైతే ఉందో వ్యవసాయం. సో జాతీయ స్థాయిలో చూసుకుంటే ఓకేనా, నేషనల్ లెవెల్లో చూసుకుంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఎంతమంది ఆధారపడుతున్నామా? ఆల్మోస్ట్ మనకి 45.8 కాబట్టి 46% వేసుకుందాం. ఎందుకంటే కొంచెం మనము ఈజీగా మీకు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు కాబట్టి. అదే మనకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే ఆల్మోస్ట్ 47.3, అంటే ఎక్కువగా చూసుకుంటే మనకి తెలంగాణలోనే అత్యధిక స్థాయిలో అత్యధిక శాతం వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. అట్లనే సేమ్ గో విత్ ద ఇండస్ట్రీస్. అదే మనకి జాతీయ స్థాయిలో పారిశ్రామిక రంగం మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో పారిశ్రామిక రంగం మీద తక్కువ ఆధారపడుతున్నారు. అట్ ద సేమ్ టైం మనకి సేవారంగంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వర్క్ ఫోర్స్ ఎవరైతున్నారో శ్రామిక జనాభా వచ్చేసి సేవారంగంలో ఆధారపడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేసరికి జాతీయ స్థాయిలో వచ్చేసరికి తక్కువ మంది ఆధారపడుతున్నారు. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ వచ్చేసరికి ఇటు వ్యవసాయ రంగంలోను ప్లస్ అటు సేవా రంగంలోని అత్యధికంగా మనము వెన్ కంపేర్డ్ విత్ ఇండియా జాతీయ స్థాయితో పోలిస్తే అత్యధికంగా ఏదైతే మనం చెప్పుకున్న సేవా రంగము ఆ యొక్క వ్యవసాయ రంగం మీదనే ఎక్కువగా ఆధారపడుతున్న సంగతి చాలా స్పష్టంగా చాలా తెలుస్తుంది. కేవలం పరిశ్రమ రంగం మీదనే జాతీయ స్థాయిలో ఎక్కువ శాతం మంది ఆ యొక్క డిపెండ్ అయ్యారనే సంగతి క్లియర్గా తెలుస్తుంది. మేబీ ఈ మూడిటితో కంపారిజన్ చేస్తే ఖచ్చితంగా పోల్చడం నుంచి ఇందులో నుంచి బిట్ అనేది వస్తే పారిశ్రామిక రంగం మీద ఎక్కువ ఆధారపడే వాళ్ళు జాతీయ స్థాయిలోనే ఎక్కువ ఉన్నారు, తెలంగాణలో తక్కువ ఉన్నారు అనేది స్టేట్మెంట్ పరంగా 3 స్టేట్మెంట్లు ఇస్తాడమ్మా.